చెప్పాలనుకుంటున్నాను సార్. వద్దు ఏం అది కాదు సార్, పోలీస్ స్టేషన్స్కి నేను న్యాయం కోసం అని వెళ్తే సార్ మనీ ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడంట సార్. నాకు చెప్పారు కూడా జనాలు, అక్కడ ఎంత తీస్తున్నారో కూడా చెప్పారు. లేదంటే ఎమ్మెల్యే ఎంపీలతో ఫోన్లు చేపిస్తాడంట, ఎమ్మెల్యేలు ఎంపీలతో ఫోన్లు చేపిస్తారంట. నెక్స్ట్ ఏమన్నా అంటే నాకు రేవంత్ రెడ్డి తెలుసు, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు, నాకు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని బెదిరించడం. పోలీస్ ఆయన ఫోన్ చేస్తే సార్ ఒక మాటకి ఏంటయ్యా ఏమంటావు, అమ్మాయి గోల్డ్ అవి ఉన్నాయంట హ్యాండ్ ఓవర్ చెయ్యంటే నాకు ఆయన తెలుసు అని చెప్పేసి ఎమ్మెల్యేలకు వెళ్ళి ఫోన్లు చేపియడం. లేదు అంటే మినిస్టర్స్ దగ్గర ఉన్నా నేను అని చెప్పేసి ఫొటోస్ పంపిస్తారంటే సార్ పోలీసులకి. అంటే రేవంత్ రెడ్డి పేరు తీస్తారు సార్. నాకు అర్థం కాక అడుగుతాను సార్, ఈ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కానీ ఈయన కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నారా, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారా? ఎందుకు సార్ వాళ్ళు వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ని కలిసి ఉండొద్దు అయ్యా, విడిపోండి అయ్యా, ఆడపిల్లకి అన్యాయం చెయ్యండి అయ్యా అని చెప్తున్నారా సార్? నాకు తెలిసి ఎవరు అలా చెప్పరు. అంటే మల్బీ నగర్ రా చూసుకుందాం పోలీసులు అందరూ సార్. అవునమ్మా, ఎవరు కూడా అలా చెప్పరు, ఆడపిల్లకి అన్యాయం చేయవయ్యా అని ఏ నాయకుడు ఏ పొలిటీషియన్ చెప్పరు, ఎవరు చెప్పరు. అంటే మీకు ఏమైనా డౌట్ ఉందా? మీకు ఏమైనా డౌట్ ఉందా అలా ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా తన వెనుకున్నారు అనే డౌట్ ఏమైనా ఉందా మీకు? ఉండుంటారు అని సార్ మన జైవీర్ రెడ్డి గారి పిఏతో ఎస్ఐ సార్కి కాల్ చేపించారంట, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారి పిఏతో కాల్ చేపించారంట. ఇంకా సార్ వీళ్ళు ఆర్టీసీకి ఇవి ఇవ్వడానికి వెళ్తారు కదా సార్, వాళ్ళ సమస్యలు అవి ఎమ్మెల్యేస్ దగ్గరికి వాళ్ళని కావాలని ఇన్వాల్వ్ చేస్తారు సార్. వాళ్ళకి సంబంధం లేకపోయినా ఇన్వాల్వ్ చేస్తారు. ఎలా అంటే వీళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన పక్కన ఫోటోలు దిగి నేను ఆయన కాడున్నా, నాకు ఆయన తెలుసు, నేను ఇన్ఫ్లుయెన్స్ వాడగలుగుతా అది పోలీసులను కూడా బెదిరియడానికి ట్రై చేయడం. మనీ తీసుకునేవాడైతే మనీ ఇచ్చేసేయడం, లేదు తీసుకోడు అనేసరికి వాళ్ళని పోలీసులతో బెదిరియడం. నిన్నగాక మొన్న సార్ మేమేమన్నాం సార్, ఇంటి చుట్టూ బాకీలైనాయి అయ్యా, పీకలు దాకా వచ్చినారు, సస్తావా ఇస్తావా అని కొడుతున్నారు, అట్లా వస్తున్నారు మీదకి. నిన్ను నమ్ముకొని చేసినా, నువ్వు కడతలేదు, ఈరోజు నువ్వు కట్టద్దు సరే, నా బంగారం నా చేతికిస్తే కనీసం అమ్ముకొని కొంత అయినా కట్టుకుంటా, మెయిన్ అయినా కట్టుకుంటాను. మన వైఫ్ అండ్ హస్బెండ్ది మన ఇద్దరం కలిసి ఉంటామా విడిపోతామో అది తర్వాత చూసుకుందాము. ఎందుకు నా గోల్డ్ని అలా చేసి నా లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు ఒక ఆడపిల్ల లైఫ్తో అని అడిగితే సార్ ఫస్ట్ అంతా నేను ఇస్తా అన్నాడు సార్. ఇప్పుడు ఏమంటున్నారు, అది నా గోల్డ్, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు మాట్లాడారు సార్. నేను వెళ్ళి ప్రూఫ్స్ అన్నీ తీసుకొచ్చాను సార్, అవి కొన్న రిసిప్ట్స్ ఉన్నాయి, ఆయన పంపించిన నోటీస్లో ఆయనే మెన్షన్ చేశారు మేము గోల్డ్ పెట్టామని, అంతా చేశారు సార్. చేసిన తర్వాత నా గోల్డ్ అని నేను ప్రూవ్ చేసుకుంటే ఎస్ఐ గారు కాల్ చేస్తే అంటారంట సార్, నాకు ఏమైనా ఉంటే నువ్వు లాయర్తో మాట్లాడుకున్న, లాయర్తో నేను రాను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు మాట్లాడతారంట సార్. కొంతమందికి ఏమో డబ్బులు పెట్టేసి మేనేజ్ చేస్తే కనీసం నన్ను చూడరు, నన్ను దేకరు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నించుంటే చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఆయన అంతలాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. అంటే డబ్బు, పలుకుబడి, పరపతి ఉంటే ఎలాంటి ఆడపిల్లలకైనా, ఎంత ఆడపిల్లలకి మోసం చేసేయచ్చు, ఎలాంటి దౌర్జన్యాలైనా